ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మండిపడ్డారు. ఈ మేరకు షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడారు. కాళేశ్వరం కూలేశ్వరంగా మారిందని అన్నారు. మేడిగడ్డ ఆగమయ్యాయని, గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో ప్రజల సొమ్మును దోచుకొని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారని విమర్శించారు. కాళేశ్వరంపై అవినీతి జరిగిందని, అంబ పలుకు జగదంబ పలుకు అన్న చందంగా సొంత బిడ్డనే చెప్తుంటే కొందరు బీఆర్ఎస్ నాయకులు మేము సత్యహరిచంద్రులం అన్నట్టు నటించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి పారదర్శకంగా నిబద్ధత కలిగిన ఘోష్ కమిటీని ఏర్పాటు చేసి 17 నెలలకు పైగా సమయం తీసుకుని ముందుకు వెళ్తుంటే షాద్నగర్ నియోజకవర్గంలో కొందరు పనికిమాలిన సన్నాసులు బెదవలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. షాద్నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యులు ఆస్తుల వివరాలను తీస్తే గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఆస్తుల వివరాలను చూడండి, నియోజకవర్గంలో సైతం ఎంత అవినీతి జరిగిందో ప్రజలకు తెలుసని అన్నారు. దోచుకోవడం దాచుకోవడం మీ రాజకీయ చరిత్ర నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక కొందరు బీఆర్ఎస్ నాయకులు అవాక్కులు చవాక్కులు మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త అని ఎమ్మెల్యే హెచ్చరించారు. దేశ అగాధాలు, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, ఎన్నో ప్రతి పౌరునికి షాద్నగర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు తప్పులను, ఈ దోపిడీలను, ఈ అన్యాయాలను, ఈ అవినీతిని మనం సమర్థించుకుంటూ పోతే కొందరు కార్యకర్తలు కూడా, టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి. మొరుగుమన్నప్పుడల్లా కుక్కలు మొరిగినట్టు మొరుగుతారు. బౌ బౌ అంటే ఏమొస్తుంది? ఎలా స్వయాన కూతురే ఎలా తిరగబడ్డదంటే మీరు అర్థం చేసుకోవాలి. టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి. ఏదో రాజకీయ లబ్ధి కొరకు, ఏదో నాకు రాజకీయాల అవకాశం వస్తుందేమని చెప్పి ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు, ఎన్ని దుర్మార్గాలు, ఎంత అవినీతి పాల్పడితే మనం క్షమించొద్దు. అది క్షమిస్తే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరికి. తప్పకుండా ప్రజలు ఇప్పటికైనా గ్రహించాలి. అవకాశాలు ఇస్తారు, మీ తప్పు కాదు. ఇప్పుడు ఎవరికైనా అవకాశాలు ఇస్తుంటారు, కానీ అది ఆ అవకాశం దోపిడీలకు కూడా అవకాశం ఇస్తుంటారు. అంటే మారుతారేమో, ఇలా నైజాం, ఇలా నీతి మారుతుందేమో అని చెప్పి ఓటు రూపేణ కొందరికి అవకాశాలు ఇస్తుంటారు. అప్పుడప్పుడు ఎవరో పనికిమాలిన విధవలు రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దానం చేస్తారంట. అరే సన్నాసులారా, రాష్ట్రంలో ఏదో నిజం నిర్ధారణ అయిపోయింది. మీరు కనీసం తప్పును ఒప్పుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిది దిష్టిబొమ్మ దానం చేస్తే అది మీ విజ్ఞానం వదిలేస్తున్నాం. ఇటువంటివి నిజంగా కూడా చెప్పాలంటే ఆరోపణలు వస్తాయి. పివి నరసింహారావు మీద కూడా ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు పద్ధతి లీగల్ గా ఎదుర్కొన్నారు. మీరు కూడా తప్పుడు ఆరోపణలు అయితే ఎదుర్కోండి. కానీ పుట్టిగానే ఇలా మా వాళ్ళు నిండా మునిగినాక కూడా ఇంకా మునగలేదని అంటే ఇంక ఏం చెప్పాలి వీళ్ళకు? అందుకే ప్రజలు కూడా విఘ్నులు. అన్ని పార్టీల్లో కూడా నేను చెప్తా ఉన్నా, అందరు ప్రజలు కూడా చెప్తా ఉన్నా, వాళ్ళు నిండా నూరాల్లా ఒకటే కాదు, మిషన్ భగీరథ మీద, మిషన్ కాకతీయ దోపిడి, మిషన్ భగీరథ దోపిడి, మైండ్ శాండ్ ఏది వదలలే వాళ్ళు ఈ రాష్ట్రంలో. వైన్ మైండ్ మీ అందరూ తెలుసు. కానీ ఇప్పటికైనా నేను పత్రికా సోదరులు కూడా కోరుకుంటున్నా, మనస్ఫూర్తిగా కోరుతున్నా, మనమంతా తెలంగాణ పౌరులు. ఇవాళ రేపు భవిష్యత్ అంతా నాశనం అవుతుంది. మనం కాపాడుకోకపోతే ఉంటుంది. రాజకీయాలలో మీరు చూసిర్రు, ఇవాళ ఒక మన నియోజకవర్గంలో చూడండి, ఎంతో మంది నా కళ్ళ ముంగల అయితే ఒక 5-6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ సంపదలను చూడండి, 10 ఏళ్ల నుంచి చేసిన సంపదలను మీరు ఒక్కసారి వినకండి. అంటే ప్రజలు ఒక ప్రజాస్వామ్యంలో ఒక అవకాశం ఇస్తే దోపిడీ ఏజెండా అంటే ఇంకా మేము ఏం చేయాలి? కుంభకోణాలే కమిషన్ల ఏజెండా. అసలు ప్రజలు ఓట్లు వేసేది దాచుకోవడానికి అంటే ఎట్లా? ఇది ఇప్పటికైనా ఇది అందరికీ కళ్ళ ముంగల కనబడే నిజం. ఇది మేము దోపిడీ చేయలేదు, మేము సత్యహరిచంద్రులం అంటే ఏ ఒక్క పౌరుడంగా మనస్ఫూర్తిగా, ఒకటి లోపటి మనస్ఫూర్తిగా ఎవరు అంగీకరించరు.
మన రాజకీయ చరిత్రలో అందరికీ